ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల హడావిడి మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు. మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని కూడా సీఎం చెప్పారు. అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ కూడా ఈ నేపథ్యంలో మంత్రులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు ప్రకటించడం ఏంటి? దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలి? స్థానిక సంస్థల ఎన్నికలు ఈసారి రసవత్తరంగా ఉండబోతున్నాయని ముఖ్యమంత్రి ప్రకటన ద్వారా, అంటే ఎన్నికలు ఏదైనా మనమే గెలవాలి అనేటువంటి మాట చెప్తున్నారంటే డెఫినెట్గా రసవత్తరంగా ఉండబోతున్నాయి అనేటువంటి పరిస్థితి. అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా ఉండబోతున్నాయి? మురళి, స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి అధికార పార్టీలు ఖచ్చితంగా కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే అధికార పార్టీలు ఏ అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగానే దాదాపుగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటు అంటే తమ బలాన్ని లేదంటే తమకు ప్రజల్లో మద్దతు ఉందని చెప్పుకునేందుకు అధికార పార్టీలు ఎక్కువగా తీవ్రంగా శ్రమించేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే మనం గతంలో చూసుకున్నప్పుడు కూడా ఏ పార్టీ, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే కనుక వాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ ఎక్కువగా ప్రభావం చూపించారు. ఇప్పుడు జడ్పీ ఎన్నికల మీద కూడా వాళ్ళు ఎక్కువగా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఏపీలో త్వరలో అంటే జనగణన విషయంలోనే కొంత ఆలస్యం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కసరత్తులు కూడా చేస్తూ వస్తుంది. అయితే తాజాగా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఇదే అంశానికి సంబంధించిన మంత్రులతో కూడా మాట్లాడటం జరిగింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఎలా వ్యవహరించాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా చాలా వరకు కూడా ఎమ్మెల్యేలు అంటే ఇన్ఛార్జి మంత్రులకు సంబంధించి చంద్రబాబు కీలక హెచ్చరికలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ఇన్ఛార్జి మంత్రులు అంటే పార్టీ మీద దృష్టి పెట్టడం లేదు, రాజకీయాల మీద దృష్టి పెట్టడం లేదు, కేవలం పరిపాలన పరంగా ఏదో మొక్కుబడిగా పనిచేస్తున్నారు. కానీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో అభ్యర్థులు ఎవరు ఏంటి, అంటే మున్సిపల్ ఎన్నికల్లో వ్యూహం ఏంటి, పంచాయతీ ఎన్నికల్లో వ్యూహం ఏంటి అనే దానికి సంబంధించి అంటే సంతృప్తికరంగా వ్యవహరించడం లేదు అనేది కూడా సీఎం చంద్రబాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక అటు కొంత సీనియర్ మంత్రులతో పాటుగా యువ మంత్రులకు దిశానిర్దేశం చేయాలి. ఇన్ఛార్జ్ మంత్రులకు కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు, అంటే గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు ఇప్పుడు కేబినెట్ లో మంత్రులుగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దిశానిర్దేశం చేసే విధంగా ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించి సీనియర్ మంత్రులే వీళ్ళ మధ్య అంటే కొంత స్నేహపూర్వక వాతావరణం సృష్టించాలి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కూడా కొంత చంద్రబాబు చెప్పడం జరిగింది. అదే విధంగా జిల్లాల్లో పర్యటించే విషయంలో, అంటే ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాల్లో పర్యటించే విషయంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల మీద వాళ్ళు సరిగా దృష్టి సారించడం లేదు, కేవలం మొక్కుబడిగా పర్యటనలు ఉంటున్నాయి, లేదంటే జడ్పీ సమావేశాల్లో బలంగా తమ వాదనలు వినిపించడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు జడ్పీ సమావేశాలు కానీ లేదంటే ఇట్లా మున్సిపాలిటీలో నిర్వహించేటువంటి సమీక్షా సమావేశాలు కానీ అత్యంత కీలకంగా ఉంటాయనే అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది. అదే విధంగా ముఖ్యంగా రాయలసీమ ప్రాంత మంత్రులకు అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మంత్రులకు కూడా సీఎం చంద్రబాబు పలు కీలక సూచనలు చేసినట్టుగా సమాచారం. ఎందుకనంటే ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా విభేదాలు కనపడుతున్నాయనే మాట కూడా కొంత వినపడుతోంది. అలాగే కృష్ణా జిల్లాకు సంబంధించి విజయవాడ పార్లమెంట్ ని చూసేటువంటి ఇన్ఛార్జ్ మంత్రికి కూడా చంద్రబాబు కొన్ని కీలక సూచనలు చేసినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు కృష్ణా జిల్లాకు సంబంధించి కూడా బందర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి ఎవరైతే మంత్రి ఉన్నారో కొల్లు రవీంద్ర, ఆయనకు కూడా కొంత సున్నితంగానే ఎలా వ్యవహరించాలి, అంటే కొన్ని అంశాలకు సంబంధించి బందర్ పార్లమెంట్ లో ఉన్నటువంటి లోపాలు వీటన్నిటిని కూడా చంద్రబాబు అక్కడ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే 6 నెలల్లో మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయంటూ కొంత చంద్రబాబు చెప్తా మాత్రం ఇటు రాజకీయంగా కూడా ప్రాధాన్యత పెంచిందనే చెప్పుకోవాలి. అంటే రెబల్స్ బెడద కూడా ఎక్కువగా ఉండబోతోంది అనేటువంటి మాట గతంలో మనం కూటమి సంబంధించి మనం చూసినప్పుడు కొంతమంది రెబల్స్గా కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఈసారి కూడా వారి బెడద ఉంది, ముందుగానే గుర్తించి ఐడెంటిఫై చేయండి, అసంతృప్తుల్ని దారికి తీసుకొచ్చుకోండి అనేటువంటి ఒక వెర్షన్ కూడా వినిపిస్తోంది కదా. ఈ పరిణామానికి సంబంధించి ఏంటి, ఎలా ఉండబోతుంది అంటారు కూటమిలో? మురళి, అంటే ఈ రెబల్స్ అనే టాపిక్ వచ్చినప్పుడల్లా కొంత టీడీపీలో సీటు ఆశించిన వాళ్ళు, అదే విధంగా జనసేన పార్టీ కోసం సీటు వదులుకున్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం నియోజకవర్గంలో చూసుకుంటే వర్మ సీటు వదులుకున్నారు. కాబట్టి ఆయనకి సంబంధించి ఎలా ఉండబోతుంది. అదే నాదెండ్ల మనోహర్ కోసం అక్కడ తెనాల్లో ఆలపాటి రాజా సీటు వదులుకున్నారు. కాబట్టి ఇటువంటి నియోజకవర్గాలు, అలాగే అటు అనపర్తి నియోజకవర్గంలో కానీ లేదంటే మరికొన్ని ఉండి నియోజకవర్గంలో కానీ ఇలా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కొంత ఈ రెబల్స్ బెడద, అంటే వర్గపోరు అనేది ఎక్కువగా ఉంది. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి గజపతి నగరం నియోజకవర్గంలో కానీ విజయనగరం జిల్లా వ్యాప్తంగా కానీ కొంత ఈ వర్గపోరు అనేది ఎక్కువగా ఉంది అనే మాట కూడా కొంత రాజకీయ వర్గాల్లో వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు కూటమితో ఎలా ముందుకు వెళ్ళాలి, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను ఏ విధంగా అయితే తమ అభిమాన నాయకులకు సీటు రాలేదు అనే కోపంలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరికీ సంబంధించి కూడా
చంద్రబాబు పలు కీలక సూచనలు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా వీళ్లకు ఉన్నటువంటి అసంతృప్తి ఏంటి, అదే విధంగా అటు వైసీపీ నుంచి కొంతమంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళలో కీలక నాయకత్వం ఉంది. అలాగే ఇప్పుడు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరినటువంటి సామినేని ఉదయభాను గాని, బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా తమ తమ వర్గాలకు నియోజకవర్గాల్లో ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి అంశాల విషయంలో కూడా కొంత మంత్రులు దృష్టి సారించాలి అనే అంశాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించినట్టుగా కూడా తెలుస్తోంది. పర్టికులర్గా టీడీపీ జనసేన మధ్య కొరవడినటువంటి సమన్వయానికి సంబంధించి సమన్వయ లోపం చాలా ఉంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది క్లియర్గా కనిపించే అవకాశం ఉందనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇప్పటికే జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ సహకరించకపోవడం, టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనకి సంబంధించి వారికి నిరాశ ఎదురవటం, మాకు ఎక్కడ కూడా ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి మాటకు సంబంధించి కూడా రకరకాల విమర్శలు కావచ్చు, విషయాలు కావచ్చు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇది స్థానిక సంస్థలో ఎలాంటి అంశాలకు రిఫ్లెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఎస్ మురళి, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ పిఠాపురం నియోజకవర్గంలో మీరు చెప్పినటువంటి పాయింట్ కి సంబంధించి విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు గాని వీళ్ళిద్దరు కూడా జోక్యం చేసుకుని పవన్ కళ్యాణ్ కి భవిష్యత్ నియోజకవర్గంగా అంటే సొంత నియోజకవర్గంగా పిఠాపురం మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండానే చూసేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ జనసేన పార్టీలోనే కొన్ని విభేదాలు ఉండడం, అదే విధంగా ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా జనసేన పార్టీలో అంటే పవన్ కళ్యాణ్ తో వాళ్ళకి ఇబ్బందులు లేవు. కానీ ఇక్కడ ఎవరైతే కాకినాడ ఎంపీ ఉన్నారో ఆ ఉదయ్ శ్రీనివాస్ తో కానీ, లేదంటే అక్కడ కొంతమంది ఇదో ఉదాహరణ చెప్తున్నాను ఇదంతా, అక్కడ విభేదాలు ఎక్కువగా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు నందిగామ జగ్గపేట నియోజకవర్గంలో చూసుకుంటే సామినేని ఉదయ్ భాను కొంత జనసేన పార్టీలు యాక్టివ్ గా ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఎక్కువగా శ్రీరామ్ తాతయ్య, అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీరామ్ తాతయ్యకి నచ్చడం లేదు. అలాగే ఒంగోలు అసెంబ్లీకి సంబంధించి దామచర్ల జనార్దన్ విషయంలో కూడా దాదాపుగా ఇదే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి దామచర్ల జనార్దన్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఇష్టపడటం లేదు. మొన్న ఇటీవల డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి అక్రమాల మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది. కాబట్టి ఈ సమస్యలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లేదంటే ఇప్పుడు వార్డుల్లో కానీ లేదంటే వాళ్ళని అభిమానించేటువంటి నాయకులు కొంత వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంకేతాలు కూడా ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ పరిష్కరించుకోవాలి అని అంటే గనక వర్కౌట్ అనేది ఎక్కువగా చేయాలి. ముఖ్యంగా బీజేపీకి సంబంధించి పెద్ద ఇబ్బందులు లేవు. ఒక జమ్మలబడుగు నియోజకవర్గంలో తప్ప మిగిలింది ఎక్కడ కూడా కొంత ఇబ్బందులు అయితే కనబడటం లేదని చెప్పుకోవాలి. కాబట్టి దీనికి సంబంధించి అదే విధంగా రైల్వే కోడ్ ఇటీవల ఎవరైతే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కి సంబంధించి కూడా కొంత నియోజకవర్గంలో ఆందోళన అయితే కనబడుతుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కొంత వర్కౌట్ అయితే జరుగుతోంది అనే మాట కూడా వినపడుతుంది. అందుకని చంద్రబాబు కూడా సూచనప్రాయంగా రాబోయే 6 నెలల్లో రావచ్చు అనంటే 8 నెలలకైనా రావచ్చు, 9 నెలలకైనా రావచ్చు, లేదంటే 5 నెలలకే రావచ్చు. కాబట్టి దీనికి సంబంధించి కొంత అంటే మీరు సిద్ధం కావాల్సిందే అనేది అయితే చంద్రబాబు స్పష్టంగా కసరత్తు లాగా ఇప్పటికే అంటే మీరు వర్కౌట్ రోడ్ మ్యాప్ రెడీ చేసుకోండి. ఇప్పుడు మన క్రికెట్ కి సంబంధించి 2027 వరల్డ్ కప్ కోసం అలా రోడ్ మ్యాప్ రెడీ చేసుకుంటారా, అలా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మీరు రోడ్ మ్యాప్ రెడీ చేసుకోవాలంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల హడావిడి మొదలు కానుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మరో 6 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని కూడా సీఎం చెప్పారు. అందరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నిక ఏదైనా మనమే గెలవాలంటూ కూడా మంత్రులకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు.